తెలుగు రాష్ట్రాల్లో బాలుడు బగబగమంటున్నాడు. ఉదయం నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. గురువారం అల్లూరి జిల్లా అడ్డతీగల దేవీపట్నం, గంగవరం, రంపచోడవరం మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు శ్రీకాకుళం జిల్లా 11, విజయనగరం 17, పార్వతీపురం మన్యం 9, అల్లూరి 6, కాకినాడ 2, కోనసీమ 5, తూర్పు గోదావరి 16, ఏలూరు 14, కృష్ణా 19, గుంటూరు 12, బాపట్ల 15, పల్నాడు చిలకలూరిపేట మండలంలో వడగాల్పుల ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మానాథ్ తెలిపారు. శుక్రవారం 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 94 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం నంద్యాల ఆత్మకూరులో 40.9 డిగ్రీలు, ప్రకాశం కొనకనమీట్లలో 40 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో, కృష్ణా జిల్లా కంకిపాడులో 39.9 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మానాథ్ సూచించారు.